హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ బ్లాగ్స్ లో నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో ఉంటుంది. మన సత్తెనపల్లి నుంచి దాదాపు 50 కిలోమీటర్స్ ఉంటుంది. నేను మీకు లాస్ట్ వీడియోలో రణవీరాంజనేయ స్వామివారి టెంపుల్ ని చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కి ముందే ఈ శివాలయం కూడా ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్ కి వెళ్ళటానికి ఒకటే రూట్ ఉంటుంది. టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి 3 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ మొత్తం చూస్తూ ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకుందాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో కొలువుదీరి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం. పూర్వం 13వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో రాజరాజేశ్వరుడు అనే రాజు ఇక్కడ కొండపైన శివాలయంను నిర్మించడం జరిగింది. అందువల్ల అక్కడున్నటువంటి ప్రజలంతా కూడా వారి పేరుతోనే స్వామివారిని రాజరాజేశ్వరునిగా పిలవడం జరిగింది. తరువాత ఈ దేవాలయం శిథిలావస్థలో చేరడంతో భక్తులు గ్రామస్తులు అంతా కలిసి 2014లో దేవస్థానాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుంచి కూడా స్వామివారు నిత్య పూజలందుకుంటున్నారు. ఇక ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 6వ తారీఖున శివ కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే శివరాత్రికి స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇక ప్రతి సోమవారం రోజు స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే దసరా దేవీ నవరాత్రులకి పార్వతీదేవి అమ్మవారికి వివిధ రకాల అలంకారాలను చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో వేయించేసినటువంటి గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే 13వ శతాబ్దంలో చోళకాలం ఉన్నటువంటి రాజేశ్వరుడు అనే రాజుగారు ఈ ఎడ్లపాడు గ్రామాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో ఊర్లో శివాలయం లేకపోయేసరికి ఆ రాజేశ్వరుడు అనే రాజుగారు శివాలయాన్ని నిర్మించడం జరిగింది. అందుకని ఈ స్వామివారికి రాజరాజేశ్వరిగా పిలువబడుతున్నారు. ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం కూడా మే 6వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దసరాలో 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైన పూజలు అలంకారాలు జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో స్వామివారికి 4 రోజులు కూడా గోతనామాలతో మరియు ప్రాతకాలంలో విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.